అధికారం కోసమో పదవి కోసమో తాను పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో తోడు నీడగా నా వెంటే ఉండి నడిచిన కేడార్ కోసం పార్టీని మారడం జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జట్టి గురునాథరావు గొడవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకుల అభిప్రాయాలను స్వీకరించారు. వ్యక్తిని బట్టి వ్యక్తిత్వం బట్టే తామంతా పనిచేస్తామని పలువురు తెలియజేశారు. ఉంచేవారు నాయకుడు కాదని, నడిపించేవాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన జట్టి గురునాథరావు మాటే తమకు శిరోధార్యమని వక్తలు తెలిపారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉండి కుల, మత, ప్రాంత, వర్గ, చిన్న, పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను మనకి రాజకీయాన్ని తగ్గించుకుందామని ఈ ఉద్దేశం పెట్టి సీఎం కూడా చెప్పిన తర్వాత, సీఎం గారిని కలిసిన తర్వాత మనం తప్పు చేసామని అనిపించింది. అంటే పదవి గురించి కాదు, ఆయన ఆప్యాయత కానీ, ఆయన పలకరింపు కానీ, ఆయన కమిట్మెంట్ కానీ, అలాగే చాలా మంది మనం ఆయన గురించి చాలా నీట్ గా మాట్లాడతారు. అక్కడ జరుగుతున్న తోటి మనకి ఇక్కడ జరుగుతున్న తోటి సీఎం గారి దృష్టిలో ఏమీ జరగట్లేదు. అక్కడ కింద లెవెల్లో వాళ్ళు చేసిన తప్పుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వృత్తి ఆయన దుర్మార్గుడని, దుష్టుడని చెప్పి కింద లెవెల్లో చేసిన తప్పులందరూ ఆయన వృత్తిన పరిస్థితి. రోడ్లు అన్ని చోట్ల బాగున్నాయి, రాష్ట్రం అంతా బాగున్నాయి, మన 2 జిల్లాలే. ఏంటంటే ఇక్కడ స్థానికంగా పట్టించుకోని కారణంగా మనకి రాజకీయాలు ఎలాగున్నా ఆయన ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఆయన ఉపయోగపడుతున్నాడు. ఆయన బీసీలకు గుర్తింపు తీసుకొచ్చింది ఆయనే. మనకి ఎన్ని కాదు, మనకి ఆయన ఆప్యాయత చూపించి, అభిమానం చూపించి, ఆయన ఎనలేని గౌరవం ఇచ్చాడు. ఆయన మనందరం కూడా నాకు చెప్పాను, నాకు ఏ పదం అవసరం లేదని చెప్పి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఏ రకంగా పనిచేసాము అంతకంటే రెట్టింపుతో ఇక్కడ మనం చింతలపూడి కానీ, పోలవరం కానీ మనం గెలిపించాము. మన సాయశక్తితో కృషి చేసి మన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని ఘనకీర్తి అందరికీ రావాలని కోరుకుంటూ, అంటే మన శక్తి మన తెలియని శక్తి, హనుమంతుడి శక్తి మనందరితో కూడా ఎన్నో వరకు కూడా మనం ఒక కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కృషి చేసాం. ఈ రోజు మన గురించి మన తాలూకు శక్తి చూపించి భారీగా మనం జనసమీకరణ చేసి మనందరం కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేద్దాం. మీరందరూ కూడా గట్టిగా మన మీటింగ్ ఏర్పాటు చేసి ఈ 2 నియోజకవర్గాల్లో నెగ్గాయంటే మన వల్ల నెగ్గిందని పేరు తీసుకురావాలని చెప్పి అందరూ కోరుకుంటూ త్వరలో మీకు చెప్తాం. ఆ డేట్ ప్రకారం మనం మీ అందరూ కూడా బిజిరెడ్డి గారితో కండవాలేసి జాయిన్ చేద్దాం. థ్యాంక్ యూ.